So right, next chapter is sound. Next chapter is sound. Already in 8th class sound, we already learnt about the sounds produced by vibrating bodies, and also learnt how sound is transmitted through a medium and received by our ears. So in 8th class మనం 8th class లోనే వైబ్రేషన్ బాడీస్ ప్రొడ్యూస్ ద సౌండ్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సౌండ్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రాన్స్మిట్ అయ్యి మన ఇయర్స్కి ఎలా చేరుతుంది అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇన్ దిస్ క్లాస్, ఇన్ దిస్ సౌండ్ చాప్టర్, we will study about the nature of the sound and its production and propagation and characteristics. So here we will discuss the nature of the sound. Nature of sound, its production, sound production, propagation, how will propagate, propagation, characteristics. Characteristics. So that all I will discuss in this chapter. So every day we are hearing the sounds from various sources like birds, bells, machines, vehicles, television and radio, etc. So ప్రతిరోజు మనము రకరకాల సౌండ్స్ వింటూ ఉంటాం. లైక్ బర్డ్స్, అరుస్తున్నటువంటి బర్డ్స్ సౌండ్, బెల్స్ యొక్క సౌండ్, మెషిన్స్ సౌండ్స్, వెహికల్స్ సౌండ్స్, టెలివిజన్ సౌండ్, రేడియోస్ సౌండ్, ఎక్సెట్రా. సో ఇవి our ears helps us to hear these sounds produced at a distance. కొంత దూరంలో ఏర్పడినటువంటి సౌండ్స్ అన్నిటినీ వినడానికి మనకి హెల్ప్ చేసేటువంటి సెన్స్ ఆర్గాన్ ఏదంటే ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆర్గాన్ ఏంటంటే ఇయర్స్ అని చెప్పచ్చు. సో హౌ డస్ ద సౌండ్ రీచ్ అవర్ ఇయర్స్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ద ఇట్స్ ప్రొడక్షన్? ఎలా రీచ్ అవుతుంది? డస్ ఇట్ ట్రావెల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ ఇస్ దేర్ ఎనీ ఫోర్స్ బ్రింగింగ్ టు ఇట్ అవర్ ఇయర్స్? సో అదెందుకదే ట్రావెల్ అవుతుందా, ఆర్ ఏదైనా ఒక ఫోర్స్ అనేది ఉందా? వాట్ ఈస్ ద సౌండ్? ఈజ్ ఇట్ ఎ ఫోర్స్ ఆర్ అన్ ఎనర్జీ? సౌండ్ అంటే ఏంటిది? అదొక ఫోర్సా లేకుంటే ఎనర్జీయా? వై డోంట్ వీ హియర్ సౌండ్ వెన్ అవర్ ఇయర్స్ ఆర్ క్లోజ్డ్? సో లెట్ us see that one. Sound is a form of energy. Sound is a form of energy. So for that, sound is a form of energy. We will do an activity. Take a tin can and remove the both ends. One tin can తీసుకోవాలి, రెండు ends ను కట్ చేసేసుకోవాలి, and it will make as a, it will form as a cylinder. సో ఇలా ఫామ్ అవుతుంది. సో ఓపెన్ ప్లేసెస్, నో కవర్. సో ఇలా ఉంటుంది సిలిండర్. అసలు ఫిగర్లో చూపించినట్టు. టేక్ వన్ బెలూన్ అండ్ స్ట్రెచ్ ఇట్ ఓవర్ ద క్యాన్. ఒక బెలూన్ తీసుకొని దీనికి క్యాన్కి పెట్టేసేయండి అని చెప్తున్నాడు. బెలూన్ పెట్టేస్తున్నాం. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ మిర్రర్ అండ్ స్టిక్ ఇట్ ఆన్ ద బెలూన్. బెలూన్ మీద ఒక మిర్రర్ పెట్టేసేయండి అని చెప్తాను. స్మాల్ పీస్ ఆఫ్ మిర్రర్ పెట్టేస్తున్నాం సో బెలూన్ మీద. సో టేక్ ఏ లేజర్ లైట్ and let it fall on the mirror. After reflection, the light spot is seen on the wall as shown in the figure. రిఫ్లెక్షన్ తర్వాత దాని యొక్క లైట్ అనేది వాల్ మీద పడుతుంది, మనం అక్కడ చూస్తున్నట్టు. నౌ షౌట్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఓపెన్ ఎండ్ ఆఫ్ ది క్యాన్ అండ్ అబ్జర్వ్ ద. ఇక్కడ నుంచి అర్చండి అని చెప్తున్నాడు. గట్టిగా అర్చండి, షౌట్. ఇలా అర్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? నౌ షౌట్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఓపెన్ ఎండ్ ఆఫ్. వై ఈజ్ ద లైట్ రే డాన్సింగ్ వెన్ యూ ఆర్ షౌటింగ్? ఇలా నువ్వు అరిచినప్పుడు ఇక్కడ రిఫ్లెక్షన్ లైట్ వాళ్ళ మీద డాన్స్ చేస్తున్నది చూస్తావు. డాన్స్ అంటే ఎగురుతూ ఇట్లా ఇలా అంటూ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు చెప్పు. ఎందుకు అలా? వై ఈజ్ ద లైట్ రే డాన్సింగ్ ఆఫ్టర్ సౌండ్ ఈజ్ మేడ్ ఇన్ ద టిన్? సో వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ దిస్? సో ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది? క్యాన్ వీ సే దట్ సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ? సౌండ్ అనేది మెకానికల్ ఎనర్జీకి రూపం అని చెప్పచ్చా అంటున్నాడు.
Like the stretched rubber sheet in the above activity, sound produced at a distance travels through air and reaches our ears to produce a sensation of hearing in our ears. సౌండ్ అనేది సర్టన్ డిస్టెన్స్లో ప్రొడ్యూస్ అయినటువంటిది ఎయిర్ ద్వారా ట్రావెల్ అయ్యి మన ఇయర్స్కి రీచ్ అవుతుంది. సో సౌండ్ గురించి గ్లిమ్సెస్ ఏం చెప్తున్నాడు? గ్లిమ్సెస్ హిస్టరీ ఆఫ్ సౌండ్. Glimpses of history of sound. From the very early times, the question how sound travels through air attracted the attention of philosophers. సో ఈ క్వశ్చన్ అనేది అప్పుడు ఫిలాసఫర్స్కి డౌట్ఫుల్గానే ఉంది. ఎలా ఎయిర్ ద్వారా ట్రావెల్ చేస్తుంది సౌండ్? ఎలా పాసిబుల్ అవుతుంది ఎయిర్ ద్వారా ట్రావెల్ చేయడానికి ఎలా పాసిబుల్ అవుతుంది? సో a Greek scholar and traveler explained that sound travels in air due to the to and fro motion. Greek scholar to and fro motion ద్వారా ట్రావెల్ అవుతుంది అని చెప్పండి. to and fro motion and fro motion ద్వారా ఎయిర్ ద్వారా అనేది సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది చెప్పండి. ఆఫ్ ద ఎయిర్ పార్టికల్స్ విచ్ యాక్ట్ అపాన్ ద ఎయిర్ అండ్ ప్రొడ్యూస్ ద సెన్సెస్. Galileo and Bacon agreed with the above theory, but it was Newton who first explained the phenomenon of propagation of sound through air. Galileo తర్వాత బెకాన్ అనేటువంటి సైంటిస్టులు ఇద్దరు వాళ్ళు చెప్పినటువంటి గ్రీక్ స్కాలర్స్ చెప్పినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసినారు. అంటే ఎయిర్ ద్వారా టు అండ్ ఫ్రో మోషన్ ద్వారా వస్తుంది. బట్ ఫస్ట్ న్యూటన్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫినామినా హౌ ద ప్రొపగేషన్ ఆఫ్ ద సౌండ్ త్రూ ఎయిర్ ద్వారా సౌండ్ అనేది ఎలా వెళ్తుంది అని ఫస్ట్ చెప్పింది ఎవరంటే న్యూటన్ సైంటిస్ట్. సో ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అబ్జర్వింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ లో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి చూస్తే, టేక్ వన్ ట్యూనింగ్ ఫోర్క్ అండ్ స్ట్రైక్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రాంగ్స్ జెంట్లీ విత్ ద రబ్బర్ హ్యామర్ అండ్ బ్రింగ్ ఇట్ నియర్ యువర్. ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొని, ట్యూనింగ్ ఫోర్క్ అంటే యూ షేప్ లో ఉన్నటువంటిది ఇలా ఉంటుంది. ఇవి ప్రాంగ్స్ అంటారు, 2 ప్రాంగ్స్. దాన్ని తీసుకొని దాని మీద ఒక రబ్బర్ హ్యామర్ తోటి ఇక్కడ టచ్ బీట్ అని చెప్తున్నాడు, కొట్టండి అని చెప్తున్నాడు. టచ్ వన్ ఆఫ్ ద ప్రాంగ్స్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ విత్ యువర్ ఫింగర్. కొట్టిన తర్వాత అబ్జర్వ్ చేయండి వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి. తర్వాత దీన్ని టచ్ చేసి చూడండి అని చెప్తున్నాడు ఫింగర్స్. టు సీ ద వైబ్రేషన్స్ అటాచ్ ద స్మాల్ పీస్ ఆఫ్ ద స్టీల్ వైర్ టు వన్ ఆఫ్ దట్స్ ప్రాంగ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇలా ఒక వైర్ టచ్ చేయండి తిరిగి అని చెప్తున్నాడు. While it is vibrating, to try to draw a straight line on a piece of smoked glass as quick as possible with it. Keep the end of the wire in such a way that it just touches the glass. So ఒక స్మోక్డ్ గ్లాస్ ఇక్కడ పెట్టండి అని చెప్తున్నాడు. అది వైబ్రేషన్ మనం టచ్ చేసినప్పుడు, దీన్ని బీట్ చేసినప్పుడు, ఇది వైబ్రేషన్స్ ఇచ్చినప్పుడు ఈ వైర్ అనేది ఇలా వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అది ఇక్కడ స్మోక్ మీద మనకి ఎలా వైబ్రేషన్స్ ఇచ్చినది ఇక్కడ చూపిస్తుంది. అలా డాట్స్ పడతాయి షేప్. So repeat that experiment when the fork is not vibrating and see that. So in this activity we can have produced the vibrations in the tuning fork by striking it with the hammer. So and we observe that vibrating tuning fork produce the sound. Vibration tuning fork అనేది sound ని produce చేస్తుంది అనేది చూస్తున్నాము. So the sound is produced by vibrating bodies. So కాబట్టి sound అనేది ఏమనొచ్చు, produced by vibrating bodies. Sound is a vibrating bodies. Sound is produced by vibrating bodies. So actually tuning fork is an acoustic resonator. It is a steel bar అన్నమాట. అది యూ షేప్ లో ఉంటుంది with the handle also. It at the bend. It resonates at a specific constant pitch when set into the vibration. Special constant తో resonate అయి ఉంటుంది by striking it with a rubber hammer. The pitch of the tuning fork depends on the length of the prongs. So tuning fork pitch కూడా length of the prongs ఈ వీటి యొక్క లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. It is mainly used as a standard pitch to tune the other musical instruments.
and this device was invented by British musician John Shore. John Shore. Tuning fork discard చేసినట్టు. Tuning fork. సో ఎప్పుడంటే 1711లో డిస్కవర్ చేసినారు. Tuning fork was first discovered by John Shore in 1711 by John Shore and that. Next, how the propagation of sound take place. Sound అనేది ఏ విధంగా propagate అవుతుంది